తెలుగు బిడ్డల్లో ఆ శౌర్యం నశించినప్పుడు, తెలుగు గడ్డలో ఆ స్ఫూర్తి మాసిపోయినప్పుడు, దేశ భాషలందు తెలుగు లెస్సగా భాషించిన మన భాషకు గుర్తింపు దొరకటం లేదే. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను అన్నట్టు స్వాతంత్ర పోరాటంలో తెలుగు వీరులు చిందించిన నెత్తురు నేల తల్లి మింగి రక్తాక్షరాలతో భవిష్యత్ భారత ప్రజా సమూహానికి ఆ త్యాగనిరతిని ప్రదర్శించినప్పటికీ ఈ దేశంలో ఈనాడు తెలుగువాడికి గౌరవ మర్యాదలు లభించటం లేదే. దీనికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? కొంతమంది స్వార్థలాభ దూషితులైన నాయకమన్యులు అసమర్థులై, నిర్వీర్యులై, జాతికి కళంకం తెచ్చే అధములై ప్రవర్తించటం మూలంగా జాతి యావత్తు తలవంచవలసిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న ఎన్ని 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 ఎన్నెన్ని జీవనదులు మనకున్నాయి. తెలుగు తల్లి గుండెల్లో చల్లగా ప్రవహిస్తూ దేశాన్ని సస్యశ్యామలం చేస్తూ అన్నపూర్ణ అని బిరుదు ఇచ్చి వెళ్ళాయి. మరి ఆ అన్నపూర్ణ ఇంటిలో ఆకలి చావులు ఎందుకు వస్తున్నాయి? డొక్కమాడిన కేకలు ఎందుకు వినిపిస్తున్నాయి?